ప్రేక్షకులందరికీ నా నమస్కారము. అదే విధంగా ఈ రోజు ఏదైతే 10వ రోజు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నామో జేఏసీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనందరికీ తెలుసు డంపింగ్ యార్డ్ నుంచి గత 20 ఏళ్ల నుంచి మనం కష్టపడుతూనే ఉన్నాం. దాని నుంచి వచ్చే వ్యర్థాన్ని భరిస్తూనే ఉన్నాం. మరి ఆ 20 ఏళ్ల కింద కూడా ఇక్కడ ఎన్నో ధర్నాలు, రాస్తారోకులు, మరి లారీలకు అడ్డంగా, చెత్త లారీలకు అడ్డంగా రోడ్డు మీద పడుకున్నప్పుడు కూడా ఆ రోజులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఉన్నారు. ఆ రోజులలో ఉన్న నాయకులు ఆ రోజు కూడా బలవంతంగానే ఇక్కడ డంపింగ్ యార్డ్ ని పెట్టినారు, ఎవరికి ఇష్టపూర్వకంగా కాదు. సో ఇప్పుడు ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారిని, మల్లారెడ్డి సార్ గారు మమ్మల్ని జేఏసీ వాళ్ళని తీసుకెళ్లి కల్పించడం జరిగింది. అక్కడి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆల్ పార్టీస్ లీడర్స్ ని కూర్చోపెట్టి మరి ఏదైతే ఇక్కడికి వస్తున్న చెత్తని మన రాష్ట్రం నలువైపులా తరలించేటట్టు ప్రయత్నం చేస్తా అన్నారు. ఖచ్చితంగా అది 15th వరకు టైం ఇవ్వమని అన్నారు. ఆ 15వ తారీఖు తర్వాత ఒక పాజిటివ్ రెస్పాండ్ వస్తుందని నేను కూడా కోరుకుంటున్నాను. అదే విధంగా రావాలని అంటున్నాను. ఇది ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు దాకా మన కంటెస్టెడ్ ఎమ్మెల్యే వజ్రేష్ అన్న గారు మాట్లాడుతూ ఎవరన్నా వచ్చి ఆపినా కాదు, ఆ రోజు ఇక్కడైతే ఎట్లా పెట్టినారో, ఇక్కడ అందరు ప్రజలు అబ్జెక్షన్ చేసినా గానీ ఎట్లా పెట్టినారో, ఇప్పుడు వేరే దగ్గర కూడా 4 ప్లేసెస్ ఏవైతే అలాట్ చేసినారో అక్కడ కూడా అట్లనే పెట్టి తీరాలంతే. ఇది 15వ తారీఖు తర్వాత మాకు పాజిటివ్ గా రాకపోతే ఖచ్చితంగా దమాయిగూడ కాదు, జవహర్ నగర్, దమాయిగూడ, నాగారం ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇక్కడ బయట టెంట్ వేసుకొని ఇంత పీస్ గా చేస్తున్నారు ధర్నా. రేపు రోడ్ల మీదకి జనాలు వచ్చే పరిస్థితి ఉంటది. కాబట్టి నేను ఏ పార్టీని సపోర్ట్ చేసి మాట్లాడతలే. యాజ్ ఏ సిటిజన్ వాట్ వీఆర్ ఫేసింగ్ హియర్, మేము ఏదైతే ఇక్కడ బాధపడుతున్నామో దాన్ని వ్యక్తం చేస్తున్నాము. మరి ఇక్కడికి వచ్చి ఈ రోజు దీక్ష విరమించినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఇప్పుడు కూడా, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఎత్తేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే సాకులు చెప్తున్నారో వేరే లీడర్స్ కూడా ఒప్పుకోవాలి అని, అది కాని పరిస్థితి. మీరు పెట్టాల్సిందే, చేయాల్సిందే. మాకు ఇక్కడ ఉన్న దమ్మాయిగూడ, మేడ్చల్ ప్రజలకు అందరికీ కూడా న్యాయం జరగాలంటే మీరు గట్టి నిర్ణయం తీసుకోక తప్పదని తెలియజేస్తున్నారు.